బిగ్ బాస్ సీజన్ 8 డే 12 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, వన్స్ స్టార్ట్ అవ్వంగానే అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్స్ ఒక్కొక్క పాట అయితే పాడుకుంటున్నారనమాట. జట్లు జట్లుగా కూర్చొని అందరూ పాటలు పాడుకుంటున్నారు. మంచి మూడ్‌లో ఉన్నారు అందరూ గూడా ఇవాళ. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది చూసేటప్పుడు గూడా లైవ్‌లో. సో, తర్వాత అందరూ గూడా మాట్లాడుకోవడం జరిగింది. సో, ఎవరెవరు ఆపోజిట్ టీమ్‌లో ఏమేం దొంగతనం చేయాలి అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, అప్పుడే స్టార్ట్ చేసింది సోనియా అన్నది ఒక మంచి పాట అయితే పాడింది నెగ్గిల్ కోసంగా. సో నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దానికోసంగా ఒక బ్రేకప్ సాంగ్ లాగా ఒక సాంగ్ అయితే పాడింది. కొంచెం సేపు అందరు నవ్వుకున్నారు. నిన్న ఇష్యూ జరిగిన తర్వాత పృథ్వీతో సోనియా అయితే అస్సలకే మాట్లాడలేదు. వాళ్ళంతా కూడా సో మనకి నిఖిల్‌తోనే కనిపించింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక్కొక్కరు రెడీ అవుతూ ఉన్నారు. సో ప్రేరణ అనేది ఒక మంచి డ్రెస్ ఏసుకుంది. సో అందరూ కూడా చాలా వరకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పేసి అందరూ కూడా కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఆదిత్య గారు ప్రేరణ రాంగానే కొంచెం సేపు అయితే ఉన్నారు. తర్వాత లేసి వెళ్ళిపోయారు. సో ప్రేరణ అనింది ఆదిత్య గారు ఎక్కువగా అమ్మాయిలు ఉన్నట్లయితే ఎక్కువగా ఆయన మనతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. మేబీ తనకి ఏదైనా ఇష్యూ ఏమో అమ్మాయిలు ఉంటే తనకి ఊపిరాడదేమో అన్నట్టుగా ప్రేరణ అయితే కొన్ని స్టేట్మెంట్స్ అయితే వాడింది. సో నబీల్ అన్నది కూడా అలానే ఫీల్ అయ్యారు. నబీల్ని కూడా ఇమిటేట్ చేసింది ప్రేరణ. సో తన బిహేవియర్ ఎలా ఉంటుంది, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కొంచెం సేపు అయితే ఇమిటేట్ చేసింది అందరినీ కూడా. ఆదిత్య గారిని అండ్ అలాగే నబీల్ని ఇద్దరిని ఇమిటేట్ చేసింది. కొంచెం సేపు నవ్వుకున్నారు అందరూ కూడా. శేఖర్ గారు అన్నారు, "ఏమో తెలియదు కదా! ఆదిత్య గారి వాళ్ళ వైఫ్ ఏమన్నా రిస్ట్రిక్ట్ చేశారేమో, నువ్వు బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత ఏ అమ్మాయితో మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు అన్నట్టుగా ఏమైనా రిస్ట్రిక్ట్ చేశారేమో మనకేం తెలుసు" అని అయితే చెప్పారు శేఖర్ గారు. సో, అందరూ కొంచెం సేపు నవ్వుకున్నారు. సో, సోనియా అయితే వచ్చింది. సోనియా వచ్చి, "నబీల్‌ని బయటికెళ్ళిపో నువ్వు, మేము కొంచెం సీక్రెట్లు మాట్లాడుకోవాలి" అని చెప్పింది. సో, నబీల్ హర్ట్ అయ్యి బయటకైతే వెళ్ళాడు. సో, అందరూ కూడా అనుకున్నారు, ఏంటి ఈమె ఇలా అనింది, నామినేషన్స్‌లో పక్కా ఉంటది ఈసారి అని చెప్పి. సో, కట్ చేస్తే సోనియా అండ్ అలాగే నిఖిల్ ఇద్దరు పక్కన పక్కన కూర్చొని కళ్ళతో ఏదో సైగలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో కొన్ని దగ్గర మనకి సైలెంట్ వేశారనమాట. వాళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఆ కొన్ని వర్డ్స్ అయితే మనకు వేయలేదు. ఏదో మాట్లాడుకోవడం అయితే జరిగింది. సో నాబిల్ కూడా అలాగే కొంచెం ఫీల్ అయ్యాడు. ఏంటి ఆమె, నేను కూర్చోన్నాను కదా, నన్ను లేసి వెళ్ళిపోమంటుంది, తనకేం రైట్ ఉంది అన్నట్టుగా అయితే కొంచెం ఫీల్ అవ్వడం జరిగింది. ఆదిత్య గారు పృథ్వీని కొంచెం ఆట పట్టించారు. "ఏం మహారాజా, ఏం కావాలి మీకు" అన్నట్టుగా అయితే ఆదిత్య అయితే అడగడం జరిగింది పృథ్వీని. సో పృథ్వీ వచ్చి, "రాజా ఎందుకులేండి, ఈ పృథ్వీ అని పిలవండి" అన్నట్టుగా అయితే చెప్పారు. సో లేదు నేను ఏదో జోక్గా అన్నాను, నువ్వు ఫీల్ అయ్యే పని అయితే వద్దు, నేను అన్నాను అని అన్నారు. సో పృథ్వీ వచ్చి, "లేదు నేను కూడా జోక్గానే అన్నాను" అని చెప్పన్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా భయపడుతున్నారు. ఏ వర్డ్ మాట్లాడితే నెక్స్ట్ నామినేషన్స్లో వేసేస్తారా ఏంటి అని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారు. సో అందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా ఏది కూడా టాస్క్ అయితే కూడా ఇవ్వలేదు. ప్రెసెంట్ ఇలా నడుస్తుంది బిగ్ బాస్ సీజన్ 8.